ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నీవు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడో ఒకటి తప్ప ప్రపంచములోని మనుషులంతా శారీరకంగా ఒకేలా పుడతారు. కొంచెం రంగులో రూపములో తేడా ఉంటుందేమో కానీ అవయవాలన్నీ మనుషులందరికీ ఒకటే. అలాగే మానసికంగా కూడా ఎక్కడో ఒకరో ఇద్దరో తప్ప అందరూ పరిపూర్ణంగానే జన్మిస్తాం. కాలక్రమములో మనుషులు వివిధ తంత్రములు కల్పించుకుని పరిపూర్ణతను పోగొట్టుకుంటారు. ఈ భూమి మీద మనుషులు అనేక రకాలైన పనులతో నిత్యం బిజీగా ఉంటూ దేవునికి దూరమైపోతున్నారు. ఎంత ధనమున్నా, ఎంత సంపాదించినా వారిలో ఇంకా అసంతృప్తి మిగిలి ఉంటుంది. మనుషులు కల్పించుకున్న పనులు వారికి సంతృప్తిని ఇవ్వక మనశ్శాంతి కోల్పోతున్నారు. ఎంత ధనమున్నా మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు మనుషులను పరిపూర్ణులుగా పుట్టిస్తాడు, కానీ మనుషులు వారు కల్పించుకున్న పనులు బట్టి అసంపూర్ణులుగా మారిపోతున్నారు. ప్రభువారి దగ్గరకు ధనవంతుడైన యవనస్తుడు వచ్చి నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగినప్పుడు ఆయన దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించమని చెప్పారు. అప్పుడు అతను నేను ఆజ్ఞలను పాటిస్తున్నాను అని చెప్పాడు. ఆ వ్యక్తి దేవుని ఆజ్ఞలను అన్నీ పాటిస్తున్నానన్న నిత్యజీవం పొందుతాడో లేదో అన్న అనుమానం అతనికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే అతడు పరిపూర్ణుడు కాదు కాబట్టి, అతని మనస్సాక్షి అతన్ని గద్దిస్తుంది కాబట్టి, అతని మనసులో నెమ్మది లేదు కాబట్టి, అందుకు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. అతడు ఆజ్ఞలన్నీ పాటిస్తుంది కేవలం అతని కోసమే. అతని వల్ల ఇతరులకి ఏ మేలు జరగటం లేదు. పైగా అతడు మిగులు ధనవంతుడు కదా. అతడు చాలా ధనవంతుడైనప్పటికీ, అతడు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నప్పటికీ అతనికి మనశ్శాంతి కరువు అవ్వడానికి కారణం ఏంటి అనంటే, అతడు ఇతరుల్ని ప్రేమించటం లేదు, పేదవారిని ప్రేమించటం లేదు. అందుకు ప్రభువారు నీ ఆస్తి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు అని ప్రభువు వారు చెప్పారు. ఆ మాట అతనికి ఇష్టంగా లేదు. ఎందుకంటే అతడు ప్రేమించేది దేవుని కాదు, ధనాన్ని. దేవుణ్ణి ప్రేమించి పొరుగువారిని ప్రేమించలేకపోతున్నాడు. దేవుని ఆజ్ఞలు పాటిస్తా మనకున్నది ఇతరులకి పంచినప్పుడు మనం పరిపూర్ణులమవుతాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము
మీరు మా పరలోకపు తండ్రి అయిన మీరు పరిపూర్ణులు కాబట్టి మేము కూడా పరిపూర్ణులు మగినట్లుకు మా ధనము మమ్మలను అసంపూర్ణులుగా చేయకుండానట్లుగా మేము మీ ఆజ్ఞలను అనగా మిమ్మును ప్రేమిస్తూ మా పొరుగువారిని మేము ప్రేమించగలిగి పరిపూర్ణమవగలిగిన బాధ్యత మాకు ఇవ్వండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించండి. మీ పిల్లల్ని మీరు దీవించండి. యేసు ప్రభు వారి పెరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.